నన్ను ప్రియమైన సెహోజీర్లో స్పిరిచువల్ పేరు మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనండి. ఇది మీకు ఏర్పాటు చెప్పిన వాక్య భాగము యెషయా 45వ అధ్యాయము 22వ వచనం చదువుదామండి. దయచేసి వాక్యంలో చదువుదాం. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట చెప్తున్నారండి. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించి ఆయన తన రక్షణ కార్యం కంప్లీట్గా ఫుల్ఫిల్గా ఆయన నెరవేర్చడం మనం చూస్తున్నాం. అయితే నా ప్రియమైన సహోదరులారా, తండ్రి అయిన దేవుడు ఈ సృష్టి అంతటినీ కూడా చేసి కలుగును గాక అని ప్రతి ఒక్క సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా మనకి ఉపయోగపడే రీతిగా ఆయన సమస్తము చేశాడండి. తర్వాత ఆయన మంచిదని ప్రతి విషయాన్ని గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. నా ప్రియమైన సహోదరులారా, తర్వాత ప్రత్యేకంగా మనల్ని ఆయన తన పోలిక చొప్పున ఆయన చేయడం మనం చూస్తామండి. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన కలుగును గాక అని చెప్పారండి. అయితే మనల్ని మటుకు ఆయన ఏం చేశారంటే తన పోలిక చొప్పున తన యొక్క జీవాత్మను మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. నా ప్రియమైన సహోదరులారా, అయితే మనల్ని చాలా ప్రత్యేకంగా ఆయన చేసుకున్నారండి. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమని తండ్రి దేవుడు చెప్తున్నారండి. ఇక్కడ ఈరోజు ఆదివారం. అయితే ఆదివారం మనం ఏం చేస్తున్నామంటే మనకి ఇష్టమైన పనులు మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. కానీ ఆయన ఇక్కడ చెప్తున్నారు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమని చెప్తున్నారు. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన భయంకరమైనవి జరుగుతున్నాయండి. ఈ రానున్న కాలంలో చాలా భయంకరమైన వార్తలు, చాలా చెడ్డ వార్తలు మనం వింటున్నాం. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడు కూడా మనం 100% కూడా మన యొక్క దైనందిన జీవితంలో ఉన్న మనం ప్రతి ఒక్క మన యొక్క డ్యూటీస్ మనం చేసుకుంటూ మన బిడ్డలు మనం పోషించుకుంటూ మనం ప్రతి ఆదివారం మనం ఏం చేయాలంటే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున మనం తప్పకుండా ఆయన్ని దేవుడని మనం కొనియాడేవారుగా ఉండాలండి. ఎందుకంటే ఆయన సమస్తమును మనకు అనుగ్రహించారండి. ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆయుష్ని ఇచ్చారు, మన బిడ్డలను ఇచ్చారండి, కుటుంబ జీవితాలను ఇచ్చారు, మనకి టైంకి తినడానికి మంచి ఆహారాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు. అందుకే మనం ఏం చేయాలంటే తప్పకుండా మనం ప్రతిసారి కూడా దేవుడిని మనం గణపరిచేవారుగా, దేవుని కొనియాడేవారుగా, దేవుని స్తుతించేవారుగా ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ యెషయా 44వ అధ్యాయంలో ఏమండి 23వ వచనంలో కూడా ఆయన ఆకాశాన్ని దేవుని స్తుతించమని చెప్తున్నాడండి. ఆకాశ మండలాన్ని దేవుని స్తుతించమని చెప్తున్నాడు. సముద్రాలని, పర్వతాలని దేవుని స్తుతించమని చెప్తున్నాడు. అంటే అవి నూరు లేకుండా కూడా అవి స్తుతిస్తున్నాయి. కానీ మనకి దేవుడు తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించారండి, తన స్వరూపాన్ని మనకు అనుగ్రహించాడు. కానీ మనమైతే మాత్రం మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆయనకి ఇప్పుడు కూడా కోపాన్ని రేపే వరకు మనం ఉన్నామండి. దేవునికి కోపాన్ని రేపేవారంటే ఇప్పుడు కూడా సిగ్గుపడతారంట. దేవుని కోపాన్ని రేపేవారంటే సిగ్గుపడతారు. ఇది కూడా యెషయా గ్రంథంలోనే ఉంటాయి. ఆ ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు కూడా దేవుని